హాయ్ అండి, కింద ఇచ్చిన పిక్లో సేమ్ ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కాంబినేషన్, ఎల్లో కాంబినేషన్ తోటి ఉన్న ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. బోనాలకి చాలా బాగుంటుందని చెప్పేసి కొంచెం పట్టులాగా తీసుకున్నాను. సో ఫస్ట్ నేను రెగ్యులర్గా వాడే లోషన్ అనమాట, ఇచ్చి కంపెనీది. సో ఫస్ట్ లోషన్ పెట్టుకొని ఆ తర్వాత ఫౌండేషన్ క్రీమ్ పెట్టుకుంటాను. సో ఇది ఫెయిర్ అండ్ లవ్లీ. సో ఇది ఫౌండేషన్ క్రీమ్ కొంచెం లిటిలర్లీ. సో ఇది మేజర్గా నేను యూజ్ చేస్తాను. దీన్ని మంచిగా బ్లెండ్ చేసి అప్లై చేసుకోవాలి ఫేస్ మొత్తం. ఆఫ్టర్ అప్లైయింగ్ ఫౌండేషన్ మస్కరా తీసుకున్నాను. మస్కరా తోటి ఫస్ట్ ఐలాషెస్ చేసుకోవాలి. ఐలాషెస్ చేసుకున్న తర్వాత ఐలైనర్ పెట్టేస్తాను. నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అవుట్ వస్తుంది. కొంచెం తేడా వచ్చినా కూడా కింద అంటుకుపోతుంది. సో బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మస్కరాతో నీట్గా పెట్టుకోవాలి, షేప్ అవుట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు లైనర్ పెట్టుకోవాలి. ఇది లైనర్ నాకు చాలా వరకు కొంచెం ఇర్రెగ్యులర్గా అన్నట్టు కొంచెం మిస్టేక్ లాగా వస్తుంది. కానీ నేనైతే నీట్గా లైన్గా సన్నంగా బాగా పెట్టుకుంటాను. సో మీకు కూడా ఒకవేళ లైనర్ ఇట్లా పెట్టుకోవాలి ఐడియా లేకపోతే ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో లైన్ కార్నర్స్ కొంచెం కరెక్ట్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా లుకింగ్ బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత కొంచెం కాటులు కూడా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అవి మొత్తం బ్లాక్ లేయర్తో చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లిప్స్టిక్ అనమాట. ఈ సారీ మీద కొంచెం డార్క్ కలర్ షేడ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ లిప్స్టిక్ నేను రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వాడతాను. డార్క్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ జుంకాలు, దానికి తగ్గట్టు నెక్లెస్, గాజులు అన్నీ వేసుకొని హెయిర్ స్టైల్ చేసేసుకున్నాను. హెయిర్ స్టైల్ కూడా ఎక్కువ పెద్దగా ఏం చేసుకుని నార్మల్గా చేసుకున్నాను. సో ఫైనల్లీ బోనాలకి ఇలా ఉన్నాను. సో ఫైనల్గా అందరికీ హ్యాపీ బోనాలు అండి. అందరూ మీరు కూడా మాలానే బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.